సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మళ్ళీ వారణాసి నుంచి బరిలోకి దిగుతారా లేదా ఒడిశాలోని పూరి నుంచి పోటీ చేస్తారా లేక రెండు స్థానాల్లోనూ బరిలోకి దిగుతారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాజపా పార్లమెంటరీ బోర్డు మాత్రం మోదీ వారణాసి నుంచి పోటీ చేయాలని కోరుకుంటోంది. ఒకవేళ రెండవ స్థానం నుంచి కూడా మోదీ బరిలోకి దిగితే అది ఎక్కడా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి, గుజరాత్లోని వడోదర నుంచి భారీ మెజార్టీతో మోదీ గెలుపొందారు. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వడోదర స్థానానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా వారణాసి నుంచి అప్పట్లో పోటీ చేసిన మోదీ ప్రస్తుత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై భారీ మెజార్టీతో నెగ్గారు. ఈసారి మోదీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదా ఒక్క వారణాసికే పరిమితమవుతారా అనేది తేలాల్సి ఉంది. భాజపా పార్లమెంటరీ బోర్డు కూడా మోదీ వారణాసి నుంచి పోటీ చేయాలని కోరుకుంటోంది. మరొక స్థానంలో కూడా మోదీ పోటీ చేస్తే అది ఎక్కడ అనేది ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసితో పాటు ఒడిశాలోని పూరి నుంచి కూడా ఈసారి మోదీ పోటీ చేయనున్నారని గత కొన్నాళ్లుగా ఊహాగానాలు చెలరేగాయి. ఏఎన్ఐ ఇంటర్వ్యూ సందర్భంగా పూరి నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు మోదీ అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఒడిశాలో భాజపాను బలోపేతం చేయడానికి మోదీ పూరి నుంచి కూడా బరిలోకి దిగుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. పూరి నుంచి మోదీ బరిలోకి దిగితే ఒడిశా, పశ్చిమ బంగాల్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ బలపడేందుకు వీలుంటుందని భాజపా వర్గాలు భావిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే భాజపా అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఈ వారంలో సమావేశం కానుంది. దీనిలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికలు 7 విడతల్లో జరగనుండగా వారణాసిలో చివరి విడతలో మే 19న పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.